మీలో ఎంతమందికి తెలుసు మహాశివుణ్ణి మహాదేవుణ్ణి బోలాశంకరుడు అని ఎందుకు అంటారు? హిందీలో అయితే భోలేనాథ్ అంటారు, తెలుగులో అయితే బోలాశంకరుడు అంటారు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఆయన అడగంగానే వరాలను ఇస్తారనమాట. అసలు దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అవి ఆలోచించరు. ముందు అసలు ఆయన భక్తులు ఎవరైనా కానీ ఆయన్ని చాలా అంటే మనస్ఫూర్తిగా అడిగితే కనుక ఖచ్చితంగా ఆ వరాలని వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే ఒకసారి ఏం చేశారంటే ఈయన భస్మాసురుడు వచ్చి తపస్సు చేశారనమాట. అయితే తపస్సుకి మెచ్చాను, నేను వచ్చాను, నీకేం కావాలో కోరుకు అంటే భస్మాసుడు నేను ఏం అడిగినా ఇస్తారు కదా అంటే, సరే నువ్వేం అడుగుతావో అడుగు, నేను ఇస్తాను అంటారు. అయితే నేను ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలి, బూడిద అయిపోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటారు, వరం అడుగుతారు. అడిగిన వెంటనే ఆలోచించాలి కదా, ఆలోచించరు అనమాట. ఈయన ఇచ్చేస్తారు. ఈయన వరం ఇచ్చేసిన తర్వాత భస్మాసుడికి ఏంటంటే ఆ వరం నిజంగా పనిచేస్తుందో లేదని డౌట్ వచ్చి ఈయన మీదే ముందు ట్రైల్ వేస్తానంటారు. ముందు అసలు స్వామి నేను ఎత్తుని చేయబడతాను, నువ్వు బూడిదైపోయావనుకో అప్పుడు నువ్వు ఇచ్చిన వరం కరెక్ట్గా అయింది, లేదు అంటే కాదు అని చెప్పేసి ఈ నెత్తి మీదే చేయి పెట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వస్తారనమాట, మోహిని అవతారం ఎత్తి. అసలు ఆ మోహిని అవతారంలో చూసి అసలు శివుడే అసలు ఎవరో లేడీ వచ్చారని ఆయనే టెంప్ట్ అయిపోతారు. అంత అందంగా వస్తారనమాట. వచ్చి భస్మాసుడిని అలా డ్యాన్స్ చేస్తూ అలాగా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరికీ చిన్న ఛాలెంజ్ అయితే నేను ఏం చేస్తా అది నువ్వు చేయగలవా అని చెప్పి భస్మాసుడు అంటే నువ్వేం చేసినా నేను చేస్తానంటే అలా డ్యాన్స్ చేస్తూ గబుక్కిని ఇలా నెత్తి మీద చేతులు పెడతారు. శ్రీకృష్ణుడు పెట్టగానే భస్మాసుడు ఏం చేస్తారు, ఆయన కూడా అలా చేతులు పెట్టేసుకుంటారు, ఆయనే బూడిదైపోతారు. అంటే ఒకటి సృష్టిస్తే దానికి పరిష్కారాన్ని ఇంకొకటి అనమాట. ఇప్పుడు శివుడు చేసిన చిన్న ఇలాంటివి ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సవరించడానికి శ్రీకృష్ణుడు వెంటనే వస్తారు. ఆయన ఎప్పుడు వెనకాతలే ఉంటారు. అలాగే చాలా అన్నమాట. ఒకటి రెండు అని కాదు, ఈయన ఇబ్బందుల్లో పడితే ఆయన ఇబ్బందుల్లో పడితే ఈయన, ఇలా వీళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ బాగానే ఉన్నాయి, వీళ్ళు బాగానే ఉంటారు. మనమే కొట్టుకు చేస్తాం. శివుడే దేవుడని మనం అంటే, శ్రీకృష్ణుడే దేవుడని ఇంకొందరంటే, లేదు ఇంకా వేరే మతాలు ఉన్నాయి, వేరే దేవుళ్ళు ఉన్నారు, దట్స్ అ సెకండరీ థింగ్. ఇప్పుడు అలా అంటే దేవుళ్ళు అంటే అందరూ ఒకటే, వాళ్ళకి అసలు ఏం ఉండదు తెలుసా. మనుషులు హెల్ప్ చేసుకోవడానికి ఏడుస్తారు, కానీ దేవుళ్ళు అలా ఏముండదు. వాళ్ళకి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ అది బాగానే ఉంటుంది. వాళ్ళు ఒకరికి ఇబ్బంది వస్తే ఇంకొకరు బాగా వెళ్ళి కాపాడతారు. ఇప్పుడు దేవేంద్రుడికి ఇబ్బంది వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళలేదా, శివుడి దగ్గరికి వెళ్ళలేదా, వాళ్ళు చేయలేదా? కొంతమంది ఉంటారు కాంట్రవర్సీలకి మూల కారణం వాళ్ళే. ఇప్పుడు నేను ఇవి అన్నాను కదా, ఇవి చెప్పాను కదా, నువ్వు వెళ్ళి చూసావా, నువ్వు వెళ్ళి మాట్లాడేవా, ఎప్పుడైనా మీ దేవుని చూసావా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మూసుకొని ఉండండి. మీ దేవుడు మీకు ఉన్నారు అని మీరు ఎలా నమ్ముతున్నారు? మా దేవుళ్ళు మాకు ఉన్నారు అని మేము నమ్ముతాం. మేము రాయికి కూడా హాని చేయకూడదు అనే ఉద్దేశంతో రాయిని కూడా మేము దేవుళ్ళ పూజిస్తాం. అంటే అహింసో పరమ ధర్మ అని చెప్పేసి హిందువుల్లో ఉంటుంది. అది దేన్ని హింసించడానికి హిందువులు ఇష్టపడరు. అందువల్లే రాయిని, చెట్టుని, పుట్టని అన్నింటినీ హిందువులు పూజిస్తారు. దేనికి కూడా మన వల్ల చెడు జరగకూడదు, ఇదనమాట. విన్నారు కదండి. ఇలాంటి ఎన్నో విషయాలు ఇంకా చెప్పేస్తాను. స్టే ట్యూన్.